హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్నాడు, విశ్వాసం ఉంచితే, నమ్మిక ఉంచితే మహిమను చూస్తారు. మహిమను చూస్తారంటే ఆయన ఎట్లాంటి పనులు చేయగల స్థితిని మార్చగల శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని మార్చడానికే ఈరోజు ఈ కూడికలు ఏర్పాటు చేయని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. విశ్వాసం ఉంచు. నువ్వు ఏ పని చేస్తున్నా ధైర్యంగా వెళ్ళు. నా దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఈ పని ఎందుకు కాదు అని విశ్వాసం ఉంచి ధైర్యంగా వెళ్ళు. చేయలేడా? చేయలేడా? చేస్తాడా? చేయడా? ఇప్పుడు పేతురు ఉన్నాడు. పేతురు చేపలు పట్టుకుంటా ఉన్నాడు. చేపలు పట్టుకునేవాడు. రైతులంతా చేపలు పడతా ఉన్నాడు. ఒక్కడు కూడా పడలా. తిరిగాడు, ఇదంతా తిరిగాడు, తిరిగాడు 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 ఒక్కటి కూడా పడలా. ఆ సమయాన్ని యేసయ్య అక్కడికి వచ్చాడు. పేతురు అని పిలిచాడు. అయ్యా, రాత్రి అంతా చేపలు ఇవన్నీ దోలాడుతున్నా, చేపలు పడట్లేదయ్యా. ఇదిగో కొద్దిగా ముందుకు జరుపు, నీ నావని, నీ ఓడని, నీ పడవని కొద్దిగా ముందు జరుపు, ఈ పక్కై. అక్కడ కూడా వేసానయ్యా. నేను చెప్తున్నాను, ఎయ్యి. నా మాట వినవయ్యా, ఏయ్ అనంగల్లో నాటి వేసాడు. వేసి ఏం జరిగింది? ఈ ఊరు కాదు, పక్క ఊరికి కూడా సరిపడంత చేపలు మొత్తం వచ్చింది. ఆ వల్ల పడ్డాయి. హల్లెలూయా. నమ్మితే నీ స్థితిని మార్చగల శక్తిమంతుడు ఈరోజు. నువ్వు ఏ ఇబ్బందితో, ఏ బాధతో, ఏ దిగులతో ఉన్నావో, నీ దిగులు, బాధ, చింత మొత్తం యావత్తు తీసేయటానికే ఈ సభలు ఏర్పాటు చేసింది. విశ్వసించు. దేవుడు నాకు ఏదైనా చేయగలడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థనే నీ స్థితి మారుస్తుంది. ఆ ప్రార్థనే దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా నీ స్థితిని మార్చి దేవుడు మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేయగలడు. నేను తట్టుకోలేని బాధ ఉందయ్యా, నేను తట్టుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, ఎవరో నన్ను ఓదార్చలేరయ్యా అని నువ్వు దిగులు చెందుతున్నావేమో, నువ్వు బాధపడతానేమో. యెహోషాపాతును చూడు. యెహోషాపాతు చిన్న ఇజ్రాయెల్ సైన్యం, చిన్న సైన్యం అది. దాని చుట్టూ 3 సైన్యాలు వచ్చినాయి. 3 దేశాల సైన్యాలు వచ్చిన చుట్టూ కమిని. ఒక సైనికుడు చూసి, అయ్యా మన చుట్టూ కమ్ముకున్నారయ్యా 3 దేశాల సైనికులు, ఇక మనం ఏమీ చేయలేమయ్యా అన్నాడు. యెహోషాపాతు చెప్పాడు వచ్చి. యెహోషాపాతు ఏం చేశాడు? చదివిస్తే లేట్ అయిద్దని ఎన్ని చెప్తున్నా నేను మళ్ళీ.